హాయ్, వెల్కమ్ టు తుల్జా క్రియేషన్స్. ఈరోజు ఈ డిజైన్ ఎలా చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ముందుగా నీడిల్ నెంబర్ 10 తీసుకోవాలండి. నీడిల్ నెంబర్ 10, దారం వచ్చేసి 8 వరుసలు తీసుకోవాలి. 8 వరుసల దారంతో ఇలా నాట్ అనేది వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఇందులో నుంచి 8 చైన్స్ తీసుకోవాలి. 8 చైన్స్. 1 2 3 4 5 6 7 8 చైన్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఫస్ట్ చైన్ ఉంటుంది కదా, ఫస్ట్ చైన్లో నుంచి నాట్ వేసుకోవాలండి. ఫస్ట్ చైన్లో నుంచి నాట్ వేసుకున్న తర్వాత సర్కిల్ అనేది వస్తుందండి. మనకు నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత సర్కిల్ వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి డబుల్ క్రోషా వర్క్తో మనం స్టిచ్ చేయాలి. డబుల్ క్రోషా వర్క్తో సర్కిల్ పూర్తిగా స్టిచ్చింగ్ అనేది చేయాలండి. మనం ఇలా మనం డబుల్ క్రోషా వర్క్తో 16 చేయాలండి. 16 వచ్చే వరకు చేస్తే సర్కిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ డిజైన్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్స్ ద్వారా మాకు చెప్పండి. చూస్తున్నారు కదా, ఇలాగా డబుల్ క్రోషా వర్క్తో మనం సర్కిల్ అనేది కంప్లీట్ చేసేయాలి. చూసారు కదా, సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వేసిన స్టిచ్లో నుంచి నాట్ వేసుకోవాలండి. ఫస్ట్ మనం ఎందులో నుంచి అయితే తీసామో అందులో నుంచి మనం నాట్ అయితే వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత అందులో నుంచి 2 చైన్స్ తీసుకోవాలండి. 2 చైన్స్ తీసుకున్న తర్వాత ఇది ఫోల్డ్ తిప్పుకోవాలండి. ఇలాగా అటువైపు నుంచి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇప్పుడు మనం నాట్ వేసుకున్నదా ఫస్ట్ చైన్ ఉంటుంది కదా, అందులో నుంచే మళ్ళీ క్రోషా వర్క్ అనేది డబుల్ క్రోషా అనేది తీయాలండి. దీనికి కూడా మొత్తం డబుల్ క్రోషా వర్క్ తోటనే కంప్లీట్ చేయాలండి వర్క్ అనేది. ఇప్పుడు సెకండ్ దాంట్లో నుంచి 2 సార్లు తీయాలండి. థర్డ్ దాంట్లో నుంచి కూడా 2 సార్లు తీయాలి. ఫోర్త్ దాంట్లో నుంచి ఒకసారి తీయాలి. మళ్ళీ ఫిఫ్త్ దాంట్లో నుంచి 2 సార్లు, సిక్స్త్ దాంట్లో నుంచి 2 టైమ్స్, అలాగా రెండిట్లో నుంచి 2, ఒక దాంట్లో నుంచేమో 1, అలా చేసుకుంటూ వెళ్తే హాఫ్ మూన్ షేప్ అనేది చాలా చక్కగా వస్తుందండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే
మొత్తం సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసేయాలండి. చూసారు కదా, సర్కిల్ మొత్తం ఇలాగే కంప్లీట్ చేసేయాలి. చూసారు కదా, సర్కిల్ మొత్తం ఇలాగే కంప్లీట్ చేసేసుకొని లాస్ట్ హోల్లో నుంచి మళ్ళీ నేను 2 టైమ్స్ డబుల్ క్రోషా వర్క్తో ఫుల్ చేస్తున్నా అండి. ఒకే దాంట్లో నుంచి 2 సార్లు, అలా రెండిట్లో నుంచి రెండు సార్లు, ఒక దాంట్లో నుంచి ఒకసారి. లాస్ట్ మనం ఫస్ట్ వేసిన నాట్లో నుంచి హోల్ ఉంటుంది కదా, హోల్లో నుంచి నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. 1 చైన్, 2 చైన్. ఇప్పుడు మళ్ళీ మనం ఇటువైపు తిప్పుకోవాలి. మళ్ళీ సేమ్ అండి, మనం ఏ నాట్లో నుంచి అయితే వేసామో అందులో నుంచి 1 టైం డబుల్ క్రోషా తీసుకోవాలి. సేమ్ సెకండ్ దాంట్లో నుంచి 2 టైమ్స్, థర్డ్ దాంట్లో నుంచి 2 టైమ్స్, ఫోర్త్ దాంట్లో నుంచి 1 టైం. ఇలాగా ఇది కూడా మొత్తం సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలండి. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్లో నాకు చెప్పండి, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలాగేనండి మొత్తం సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇది కూడా సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక హోల్లో నుంచి 2 టైమ్స్ తీసుకోవాలి. లాస్ట్ హోల్లో నుంచి కూడా మనం 2 టైమ్స్ తీసుకుంటే మనకు చక్కగా వచ్చేస్తుందండి. లాస్ట్ మళ్ళీ మనం నాట్ వేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు సర్కిల్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సర్కిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీనికి ఫోల్డ్ చేయాలండి. హాఫ్ మూన్ షేప్లో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేయాలి. ఇప్పుడు చూసారు కదా, హాఫ్ మూన్ షేప్ వచ్చేసింది మనకు. ఇప్పుడు దీనికి మనం చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి కదండి, వాటితో ఇది క్లోజ్ చేసేయాలి. చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న బీడ్స్తో ఇలా నీడిల్లో నుంచి ఎక్కిస్తూ ఇలాగ నేను చూపిస్తున్న విధంగా సింగిల్ నాట్ వేయాలండి. ఇది సింగిల్ నాట్ వేస్తూ అలాగా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలండి. ఇది కూడా చూసారు కదా, చైన్ తీసి చైన్లో మనం బీట్ అనేది ఎక్కించుకొని ఇలాగ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేస్తూ బీట్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలండి.
చూసారు కదా, ఇలాగ 2 వరుసలు ఉన్నాయి కదా, ఈ 2 వరుసల్లో నుంచి తీసుకుంటూ మనం బీడ్స్ ఎక్కించుకుంటూ ఇలా నాట్ వేసేయడమేనండి. ఇలాగా కంప్లీట్ చేసేసుకోవాలండి మనం. చూసారు కదా, అంతేనండి. బీట్ ఎక్కించి నాట్ వేయాలి, బీట్ ఎక్కించి మళ్ళీ నాట్ వేయాలి. ఈ పూసలైనా నిడిలైనా మీకు ఎక్కడైనా దొరుకుతాయండి, ఫ్యాన్సీ షాపులలో కానీ, మగ్గం వర్క్ ఈ మెటీరియల్ అమ్మే షాపులలో కానీ ఎక్కడైనా మీకు ఈజీగా దొరుకుతాయి. థ్రెడ్స్ వచ్చేసి నేను ఈ డిజైన్కి 2 థ్రెడ్స్ తీసుకున్నానండి, సరిపోయాయి. చూసారు కదా, ఇలాగా లాస్ట్ ఇలా వేసేసుకొని ఒక చైన్ తీసుకోవాలండి. చూసారు కదా, ఒక చైన్ తీసేసుకొని మనం ఇక్కడ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలండి. థ్రెడ్ని కట్ చేసేసుకొని మనం థ్రెడ్ బయటికి రాకుండా ఇలాగా తీసేసుకుంటే ఇంకా అంతే అండి, అయిపోయింది. ఇది వెనక సైడ్ నుంచి మనం గమ్తో అంటించేసుకుంటే ఇంకా అది ఊడిపోదండి. కొంచెం మనం కట్ చేసేసుకొని గమ్ పెట్టి ఉతికించేసుకుందాం. ఇప్పుడు నేను ఎలిఫెంట్స్తో ఇలా డిజైన్ చేస్తున్నానండి. ఎలిఫెంట్స్ ఇంకా కొంచెం పెద్ద బీడ్స్తో, చూసారు కదా, అలాగా ఇలా శారీలో నుంచి తీసుకుంటూ ఇలాగా శారీకి 2 టైమ్స్ నాట్ వేస్తే సరిపోతుందండి. మనం థ్రెడ్ బయటికి రాకుండా మళ్ళీ కిందికి బీడ్స్లలో నుంచి కిందికి తీసేసి కట్ చేసుకోవడమేనండి. అంతే అండి, అయిపోయింది ఈ డిజైన్. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది.